నాకు హెయిర్ ఫాల్ చాలా తగ్గింది, బట్ నాకు రీగ్రోత్ అనేది కావాలి. రీగ్రోత్ రావడం కొంతమందికి మెడిసిన్స్తో పాటు వచ్చేస్తుంది, బట్ చాలా మందికి రీగ్రోత్కి ఆప్షన్స్ అవసరం పడుతుంది. తొందరపడి వెంటనే పిఆర్పి, జిఎఫ్సి అట్లాంటి ప్రొసీజర్స్ తీసుకోవద్దు. సో మీకు ఏ మీసో చేస్తున్నారు అన్నది మీరు తెలుసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇనిషియల్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ట్రీట్మెంట్ వల్ల బెనిఫిషియల్ ఉంటుంది. హెయిర్ థ్రెడ్స్ వాడినప్పుడు మీకు ఇమ్మీడియట్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది అవుతుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అందరికీ కాదు. Hello, this is Dr. Deepthi Atmakuri, skin and hair specialist, consultant dermatologist at Clinica Derm, road number 12, Banjara Hills. చాలామంది అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి అడుగుతున్నారు. సో హెయిర్లో ఏంటంటే హెయిర్ ఫాల్ తగ్గడం మీకు మెడిసిన్స్తో కుదిరినా సరే, రీగ్రోత్ రావడం కొంతమందికి మెడిసిన్స్తో పాటు వచ్చేస్తుంది, బట్ చాలామందికి రీగ్రోత్కి ఆప్షన్స్ అవసరం పడుతుంది. సో ఇక్కడ మనం చాలా ప్రొసీజర్స్ చేస్తూ ఉంటాము. కామన్గా మీరు విన్న ప్రొసీజర్స్ పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, జిఎఫ్సి అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్, మీసోథెరపీ వినే ఉంటారు. మీసోథెరపీలో మనం స్పెసిఫిక్గా QR678 అనేది చేస్తూ ఉంటాం. ఇది ఏంటంటే ఆర్టిఫిషియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ డైరెక్ట్లీ డిరైవ్డ్. సో ఇది ప్రీఫిల్డ్ సిరింజెస్లో వస్తుంది, మనం జస్ట్ ఇంజెక్ట్ చేస్తాం. ఇది కాకుండా మనకి నెక్స్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చేసి ఎగ్జోజోమ్స్, హెయిర్ థ్రెడ్స్, స్ట్రోమల్ వాస్క్యులర్ ఫ్యాట్ ట్రాన్స్ఫర్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఇవన్నీ లేటెస్ట్గా వచ్చిన ట్రీట్మెంట్స్. సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ అన్నీ మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది మీరు వచ్చినప్పుడల్లా మనం కొంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ తీసుకొని ఇక్కడ నుంచి వాటిని కాన్సన్ట్రేట్ చేసి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది సపరేట్ చేసి మీకు చిన్న చిన్న ప్రిక్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో పిఆర్పి చేసే ముందు మీ రొటీన్ బ్లడ్ వర్క్ అనేది మీ డర్మటాలజిస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే డెఫిషియన్సీస్ చాలా ఉన్నాయి అంటే మీరు పిఆర్పికి ఒక 1-2 months టైం ఇవ్వచ్చు. ఎనీవే మీరు హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నారు అంటే డెఫిషియన్సీస్ కరెక్ట్ చేశాక మాత్రమే పిఆర్పి సజెస్ట్ చేస్తూ ఉంటారు. తొందరపడి వెంటనే పిఆర్పి, జిఎఫ్సి అట్లాంటి ప్రొసీజర్స్ తీసుకోవద్దు. ఫస్ట్ మీరు బ్లడ్ వర్క్ చేయించుకున్న తర్వాతకి తీసుకోండి ఇన్ కేస్ ఆఫ్ డెఫిషియన్సీస్. సో పిఆర్పి చేసేటప్పుడు ఏంటంటే చిన్న చిన్న ఇంజెక్షన్లో మనం ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ లోడ్ చేసి ఇచ్చినప్పుడు మినిమల్ డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. కొంతమందికి నొప్పి తట్టుకోలేని వాళ్ళకి కొంచెం పెయిన్ఫుల్ అనిపించవచ్చు, బట్ ఇదంతా ఒక 1 hour ప్రొసీజర్. ఆ hour మాత్రమే మీకు కొంచెం ఇబ్బంది ఉంటుంది, దాని తర్వాతకి మీకు యూజువల్గా ఇష్యూ ఉండదు. గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్లో ఏంటంటే సేమ్ ప్రొసీజర్లో మనం డిఫరెంట్ వయల్స్ అంటే బయట నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా కొంచెం యాడ్ చేస్తాము. సో మీ బ్లడ్ తీసుకొని అందులో కొంచెం గ్రోత్ ఫ్యాక్టర్స్ మనం బయట నుంచి యాడ్ చేసి అవన్నీ మిక్స్ చేసి మీకు ఇంజెక్షన్స్లా ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 ప్రొసీజర్స్ మీకు ఆల్మోస్ట్ 1 hour పడుతుంది. సో ఈదర్ పిఆర్పి ఆర్ జిఎఫ్సి యూజువల్గా చేయడం జరుగుతుంటుంది. ఈ 2 మనకి సెషన్స్ అంటే మల్టిపుల్ టైమ్స్ చేసుకోవడం జరుగుతుంది. నెలకి ఒక్కసారి చొప్పున మనం 4 times కానీ 6 times కానీ 8 times కానీ డిపెండింగ్ ఆన్ ద హెయిర్ థిన్నింగ్ గ్రేడింగ్ అనేది ఉంటుంది. అది మీ డాక్టర్ మీకు చెప్తారు. దాన్ని బట్టి అండ్ మీ హెయిర్ ఏ సిచ్యువేషన్లో ఉంది, ఎంత రిక్వైర్మెంట్ ఉంది, వాటిని బట్టి మనం సెషన్స్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో యూజువల్గా ఫస్ట్ 3 to 4 సెషన్స్లో మీకు హెయిర్ ఫాల్ ఇంకా అవుతుంది అంటే ఆ ఎక్సెసివ్ది కంట్రోల్ అయిపోయి మీకు రీగ్రోత్ అనేది 3rd సెషన్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అది మీరు యూజువల్గా బేబీ హెయిర్ లాగా కొంచెం ఫ్రిజీ హెయిర్ లాగా చూస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మీసో. దిస్ ఈస్ ద సింప్లెస్ట్ ప్రొసీజర్. మీకు ఆర్టిఫిషియల్గా ప్లాంట్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి, అది మనం సిరింజ్లో తీసుకొని ఇస్తాము. సో ఈ డెప్త్ ఆఫ్ ద ఇంజెక్షన్స్ ఏంటంటే చాలా సూపర్ఫిషియల్ ఉంటాయి కాబట్టి యూజువల్గా ఎవరికి అంత పెయిన్ఫుల్ అనిపించదు. ఇట్ ఈస్ హార్డ్లీ 5 to 10 minutes ఆఫ్ ప్రొసీజర్ టైం. సో మనకి ఇబ్బంది ఉండదు, పోస్ట్ కేర్ ఎక్కువ ఏమి ఉండదు, అండ్ చేసినప్పుడు కూడా మనకి డిస్కంఫర్ట్, డోలో తీసుకోవాల్సిన అవసరం ఇవి ఏమీ ఉండదు. జస్ట్ చేయించుకొని వెళ్ళిపోవడం మాత్రమే. ఇది బేస్డ్ ఆన్ ద హెయిర్ థిన్నింగ్ అగైన్ మీ డాక్టర్ సజెస్ట్ చేస్తారు. కొన్నిసార్లు ఈ మీసో అనేది QR678 ఎస్పెషల్లీ వేరే ప్రొసీజర్స్తో కూడా కంబైన్ చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు ఓన్లీ ఇది ఇస్తూ ఉంటాము. నౌ ఇది కాంబినేషనా సింగిల్ థెరపీనా అన్నది అగైన్ మీ హెయిర్ థిన్నింగ్ స్టేటస్ని బట్టి డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆల్సో ఎవరికైనా చాలా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంది అంటే
QR678 ఈజ్ మై బెస్ట్ ఆప్షన్ బికాస్ ఇందులో ఆల్రెడీ అన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సెకండ్ థింగ్, కొన్నిసార్లు విమెన్లో ఏంటి అంటే డెఫిషియన్సీస్ మనం ఎంత కరెక్ట్ చేసినా కొంచెం వీక్ ఉంటారు, ఆర్ కొన్ని అదర్ మెడికల్ కండిషన్స్ ఉంటాయి మెన్ ఆర్ విమెన్కి. సో వాళ్ళందరికీ QR678 ఈజ్ రియలీ గుడ్. సో మీసో అంటే బ్లడ్ ఇన్వాల్వ్మెంట్ లేని ప్రొసీజర్. సో మనం QR678 వాడుతున్నాము, డిఫరెంట్ క్లినిక్స్లో డిఫరెంట్ మీసో ఉంటాయి. సో మీకు ఏ మీసో చేస్తున్నారు అన్నది మీరు తెలుసుకోవాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జోసోమ్స్. సో ఎగ్జోసోమ్స్ అనేది రీసెంట్గా 1 to 2 years నుంచి చాలా ట్రెండ్ అవుతున్నాయి. ఎగ్జోసోమ్ సోర్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో కొంతమంది హ్యూమన్ స్టెమ్ సెల్స్ నుంచి తీసుకుంటున్నారు, కొంతమంది అంబిలికల్ కార్డ్ స్టెమ్ సెల్స్ నుంచి తీసుకుంటున్నారు, కొంతమంది రోజ్ పెటల్ స్టెమ్ సెల్స్ నుంచి తీసుకుంటున్నారు. సో ఇది సోర్స్ ఆఫ్ యువర్ స్టెమ్ సెల్స్ ఈజ్ వెరీ డిఫరెంట్. అగైన్ రిజల్ట్స్ వైజ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫోకస్డ్ ఆన్ గివింగ్ యూ సమ్ వాల్యూమ్. సో ఏ స్టెమ్ సెల్స్ వాడుతున్నారు అన్నది మీ హెల్త్ కేర్ ప్రొవైడర్ని అడగొచ్చు, అంటే మీ డర్మటాలజిస్ట్ని అడగొచ్చు ఇది ఎక్కడి నుంచి అని చెప్పని. అండ్ రిజల్ట్స్ వేరీ అవుతాయి. ఎగ్జోసోమ్స్ ఏంటంటే బయట నుంచి తీసుకొచ్చిన స్టెమ్ సెల్స్ మన హెయిర్లో ఉన్న స్టెమ్ సెల్స్ని ట్రిగర్ చేసి మనకి హెయిర్ గ్రోత్ కానీ వాల్యూమ్ కానీ ఇవ్వాలి. ఇది ఒకటి. ఇంకొకటి, మన బాడీలో నుంచే కొంచెం స్కిన్ అనేది తీసుకొని అదే కాన్సన్ట్రేట్ చేసి వాటి స్టెమ్ సెల్స్ నుంచే మళ్ళీ ఇంజెక్షన్ ఇస్తూ ఉంటాము. ఇది ట్రూ ఎగ్జోసోమ్స్ కాదు, ఇది మన దాంట్లో నుంచి వచ్చే స్టెమ్ సెల్సే. సో ఇది ఇంకొక ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, బట్ దీని రిజల్ట్స్ అగైన్ గ్రేడ్ ఆఫ్ థిన్నింగ్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఎక్సెసివ్ థిన్నింగ్ ఉన్న వాళ్ళకి, ఆల్మోస్ట్ స్టేజ్ 6 స్టేజ్ 7 బాల్డింగ్ ఉన్న వాళ్ళకి ఎగ్జోసోమ్స్ కానీ స్టెమ్ సెల్స్ కానీ మన నుంచి తీసేవి యూజువల్గా సజెస్ట్ చెయ్యము. ఇనిషియల్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ట్రీట్మెంట్ వల్ల బెనిఫిషియల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ థ్రెడ్స్. చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అండ్ అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు మేము ఎన్ని తీసుకున్నా సరే, ఆర్ కాంబినేషన్ థెరపీ. ఈ 2 సిచ్యువేషన్స్లో మనం హెయిర్ థ్రెడ్స్ వాడతాము. హెయిర్ థ్రెడ్స్ వాడినప్పుడు మీకు ఇమ్మీడియట్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది అవుతుంది. అండ్ కొన్నిసార్లు పిఆర్పితో పాటు థ్రెడ్స్ కంబైన్ చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. థ్రెడ్స్ అనేది ఎక్కువసార్లు చేసే ప్రొసీజర్ కాదు, అయితే ఒక్కసారి సంవత్సరానికి లేదంటే 2 సార్లు మాత్రమే చేస్తారు. హెయిర్ థ్రెడ్స్ ఏంటంటే మనకి చిన్న నీడిల్ అనేది ఉంటుంది, నీడిల్కి ఒక థ్రెడ్ అనేది ఉంటుంది. ఆ మెటీరియల్ మనం హెయిర్లో ఉన్న స్కిన్లో పెడితే ఏంటంటే స్కాల్ప్లో అది స్లోగా థ్రెడ్ అనేది డిజాల్వ్ అయ్యి అందులో నుంచి మనకి డిజాల్వ్ అయిన దానివల్ల మనకి కొలాజన్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. హెయిర్లో కొలాజన్ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల హెయిర్ ఫాల్ ఆటోమేటిక్గా కంట్రోల్ అయ్యి ఇట్ గివ్స్ అ బూస్ట్. చుట్టుపక్కల ఉన్న స్టెమ్ సెల్స్కి బూస్ట్ ఇవ్వడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది వస్తుంటుంది. సో అలా హెయిర్ థ్రెడ్స్ కూడా యూజ్ అవుతాయి. అగైన్ హెయిర్ థ్రెడ్స్ సివియర్ హెయిర్ థిన్నింగ్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడకపోవచ్చు. ఆల్సో ఓన్లీ హెయిర్ థ్రెడ్స్ యాజ్ అ స్టాండ్ అలోన్, అంటే ఇంకేమీ చేయకుండా ఓన్లీ హెయిర్ థ్రెడ్స్ చేస్తే మనకి ఎక్కువ డిఫరెన్స్ ఉండకపోవచ్చు. సో మీ హెయిర్ ఫాల్ సిచ్యువేషన్ని బట్టి మీ డాక్టర్తో మీరు హెయిర్ థ్రెడ్స్ గురించి డిస్కస్ చేయొచ్చు. ఆల్సో స్కిన్లో చేసే థ్రెడ్స్లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఇది మెయిన్గా హెయిర్ ఫాల్ని ట్రీట్ చేయడానికి మాత్రమే అండ్ కొంచెం రీగ్రోత్ ఇవ్వడానికి, బట్ వాల్యూమ్ వైజ్ మీకు ఎక్కువ డిఫరెన్స్ కనిపించకపోవచ్చు. లాస్ట్ వచ్చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇక్కడ ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కొంచెం అట్లా థిన్నింగ్ ఉన్న వాళ్ళు కూడా నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేసేయండి డాక్టర్ అని అడుగుతూ ఉంటారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అందరికీ కాదు. చాలా థిన్ అయిపోయింది అండ్ బట్టతల కనిపిస్తుంది అండ్ అక్కడ హెయిర్ చాలా పల్చబడిపోయి, లేదు అంటే ఓన్లీ స్కిన్ మాత్రమే కనిపిస్తుంది, మెయిన్గా ఫ్రంట్ పార్ట్లో ఆర్ క్రౌన్ ఆర్ ఇక్కడ ఈ కామన్ ఏరియాస్లో మనకి మెన్ యూజువల్గా, ఆల్సో విమెన్కి కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాము, బట్ అగైన్ ఆఫ్టర్ డీటెయిల్డ్ ఎగ్జామినేషన్. సో మీరు హరీ అయిపోయి వెంటనే యూ నీడ్ నాట్ జంప్ ఇన్ టు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునే ముందు మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ కొంతమందికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ అని చెప్తూ ఉంటాము. దాని తర్వాతకి యాడ్ ఆన్ మీరు పిఆర్పి లాగా ఆర్ జిఎఫ్సి లాగా చేయొచ్చు టు రీటైన్ దట్ హెయిర్ అని కూడా సజెస్ట్ చేస్తాం. సో ఇది ఎవరికి పర్ఫెక్ట్ అనేది మీ డర్మటాలజిస్ట్ కానీ ఆర్ నేను కానీ మీకు హెల్ప్ చేయొచ్చు ఎగ్జామినేషన్ తర్వాత.
కొంతమందికి ఏంటంటే చాలా పల్చపడిపోయి అసలు క్లియర్ స్కిన్లా కనిపించినప్పుడు నేను వేరే ప్రొసీజర్స్ చేసినా సరే అంత డిఫరెన్స్ ఉండకపోవచ్చు. అందుకనే వెనకాల నుంచి హెయిర్ తీసి ముందు సైడ్ పెట్టడం వల్ల మీకు అక్కడ హెయిర్ కనిపిస్తుంది. దాన్ని బూస్ట్ చేయడానికి అదర్ ప్రొసీజర్స్ చేస్తే మీకు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టిపికల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనకి యూజువల్గా ఇక్కడ చూసేది FUE అనే ప్రొసీజర్ ఫాలో అవుతాము. దాంట్లోని వేరియేషన్స్ మనకి DHI కానీ డైమండ్ టిప్ కానీ అలా ఉంటాయన్నమాట. FUT అనేది కొంచెం ఓల్డ్ ప్రొసీజర్. యూజువల్గా ఈ మధ్య మనం FUT ఫాలో అవ్వట్లేదు ఫర్ సమ్ రీజన్స్. FUEలో ఏంటంటే మీకు వెనకాల ఉన్న హెయిర్ మొత్తం హెడ్ అంతా షేవ్ చేశాక అనస్థీషియా ఇచ్చాక వెనకాల ఉన్న చిన్న చిన్న హెయిర్ తీసి ముందు సైడ్ పెడతాము. అలా పెట్టడం వల్ల మీకు కవరేజ్ అనేది వస్తుంది. నా ఎన్ని ఫాలికల్స్, ఎంత డెన్సిటీ, ఎంత టైం పడుతుంది అదంతా మీకు ఏరియా ఆఫ్ కవరేజ్ని బట్టి ఉంటుంది. ఆల్సో గ్రాఫ్ట్స్ ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది. ఫుల్ కవరేజ్ ఎక్సెసివ్ బాల్డింగ్ ఉన్న వాళ్ళకి ఆర్ హయ్యర్ గ్రేడ్స్ ఆఫ్ థిన్నింగ్ ఉన్న వాళ్ళకి ప్లస్ పువర్ డోనర్ అంటే వెనకాల చాలా థిన్ ఉంది హెయిర్ అన్న వాళ్ళకి మనం ఫుల్ కవరేజ్ ఇవ్వలేకపోవచ్చు. మీడియం లెవెల్ ఆఫ్ కవరేజ్ రిక్వైర్మెంట్ అండ్ గుడ్ డోనర్ ఏరియా ఉంది అంటే మీకు ఎక్కువ డెన్సిటీ ఇచ్చి మేము కవర్ చేయొచ్చు. ఏది చేసినా సరే మీకు ఫుల్ న్యాచురల్ రిజల్ట్స్ ఇస్ వాట్ వి లుక్ ఎట్. ఆల్సో కొంతమందికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాతకి ఫుల్ కవరేజ్ రాని వాళ్ళకి ఏంటంటే PRP, GFC, హెయిర్ ఫైబర్స్ ఆర్ హెయిర్ పౌడర్స్ అట్లా కొంచెం మెయింటెనెన్స్ కోసం ఇంకా డెన్స్గా కనిపించడానికి మీరు ఇవి కూడా వాడచ్చు. సో ఇవి మనకి ఉండే ప్రొసీజర్స్. విచ్ వన్ విల్ సూట్ యూ, ఏది ఎన్నిసార్లు చేయాలి, మెడికేషన్తో పాట, ఎస్పెషలీ మనం సీరమ్స్ ఇస్తూ ఉంటాం, పెప్టైడ్స్ కానీ మినాక్సిడిల్ కానీ, ఈ మధ్య మినాక్సిడిల్ ట్యాబ్లెట్స్ కూడా వచ్చినాయి, ఈవెన్ ఫినాస్ట్రైడ్ కూడా. సో అసలు ఇవన్నీ ఏది పెట్టాలి, వాట్ ఈస్ యువర్ ట్రీట్మెంట్ ప్లాన్ అది తెలుసుకోవాలి అంటే యూ హ్యావ్ టు మీట్ యువర్ డాక్టర్. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది తీసుకొని దాని తర్వాతకి మీరు తగిన ప్రొసీజర్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఏ ప్రొసీజర్ చేసినా సరే మీకు మినిమం 3 to 4 సెషన్స్ తర్వాతకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఎక్సెప్ట్ ఫర్ మీకు హెయిర్ థ్రెడ్స్ కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఇవన్నీ 1 టైం ప్రొసీజర్స్ ఉంటాయి. సో డీటెయిల్డ్గా మీకున్న గ్రేడ్ ఆఫ్ థిన్నింగ్ని బట్టి మీకు ఏది సూటబుల్ అవుతుంది అన్నది ట్రీట్మెంట్ ప్లాన్ తీసుకోవడం ఎప్పుడైనా మంచిది.